ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ 30 days ఫ్రీ షార్ట్ అండ్ ట్రైనింగ్ ఫ్రమ్ పైథన్ టు ఏఐ ఫ్రెండ్స్. సో ఇవాళతో మనం ఈ పైథన్ మాడ్యూల్ అనేది కంప్లీట్ చేసేపోతున్నాం. ఓకే. సో ఒకసారి మనం లాస్ట్ క్లాస్లో ఏమి నేర్చుకున్నామో అదంతా ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుని రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఏమైనా ఉంటే అవి కూడా మొత్తం కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ మాడ్యూల్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, రైట్. సో లాస్ట్ క్లాస్లో పాండాస్ అనే మాడ్యూల్ స్టార్ట్ చేశాను. పాండాస్ అనేది ఒక మాడ్యూల్. ఓకే. అసలు దీన్ని దేనికి యూజ్ చేస్తారు, పాండాస్ ని దేనికి యూజ్ చేస్తారంటే డేటాని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తారు. డేటా మ్యానిపులేషన్ యాక్టివిటీస్ కోసం మనం పాండాస్ లైబ్రరీ యూజ్ చేస్తాం, పాండాస్ మాడ్యూల్ యూజ్ చేస్తాం. అసలు పాండాస్ అంటే అర్థం ఏంటంటే ప్యానల్ డేటా అని అర్థం. ప్యానల్ డేటా అని దాని అర్థం. ఓకే. అండ్ పాండాస్ ని ఇన్స్టాల్ చేయడానికి మనకు ఉన్న కమాండ్ పిప్ ఇన్స్టాల్ పాండాస్. జనరల్ గా దాని కమాండ్ ఎంత, పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ ని. సో ఎటువంటి మాడ్యూల్ అయినా మనం ఇన్స్టాల్ చేయడానికి మనకు కమాండ్ పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్. అయితే అసలు పాండాస్ ద్వారా మనం మెయిన్ గా చేసే యాక్టివిటీస్ ఏంటంటే, మనం పాండాస్ లో డేటాని కనుక స్టోర్ చేయాలనుకుంటే 3 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి సిరీస్. ఈ సిరీస్ అనేది మనం 1 డైమెన్షన్ ఆబ్జెక్ట్స్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడింది. సెకండ్ ది డేటా ఫ్రేమ్స్. ఈ డేటా ఫ్రేమ్స్ పరంగా చూస్తే ఇవి 2 డైమెన్షన్ ఆబ్జెక్ట్స్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి. థర్డ్ వచ్చేసేసి ప్యానెల్. ఇది మల్టీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ద్వారా మనం డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు పాండాస్ లో. అవి వచ్చేసి సిరీస్, డేటా ఫ్రేమ్, ప్యానెల్. మనం ఎస్పెషల్ గా డేటా ఫ్రేమ్స్ ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, బికాస్ డేటా ఫ్రేమ్ అనేది ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సో సింపుల్ గా చెప్పాలంటే డేటా ఫ్రేమ్ అనేది ఒక టేబుల్ లెక్క. ఓకే. సో టేబుల్ అనగానే మనకి రోస్, కాలమ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ డేటా ఫ్రేమ్స్ లో కూడా అలాగే ఉంటది కాబట్టి. ఓకే. సో సింపుల్ గా చెప్పాలంటే మనకి మనం జనరల్ గా యూజ్ చేసే ఎక్కువ కూడా డేటా ఫ్రేమ్సే ఉంటాయి. ఓకేనా, రైట్. ఫస్ట్ సిరీస్ గురించి మాట్లాడు. సిరీస్ అంటే ఏంటి? సిరీస్ అంటే ఒక 1 డైమెన్షనల్ లేబుల్డ్ ఏరియా అని చెప్తాం. ఓకే. సో ఒక ఎక్సెల్ షీట్ తీసుకుని అందులో కాలం కనుక మనం పర్టికులర్ గా తీసుకుంటే అదే సిరీస్ అని చెప్తాం. ఓకే. సో మనం మల్టిపుల్ వేస్ లో సిరీస్ ని బిల్డ్ చేసాం. సిరీస్ యొక్క సింటాక్స్ వచ్చేసి పాండాస్ డాట్ సిరీస్. ఫంక్షన్ పేరు వచ్చేసి పాండాస్ డాట్ సిరీస్. సో ఈ సిరీస్ లోపల ఏదైతే ఆబ్జెక్ట్ పాస్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ కనుక ఓకే ఒక లిస్ట్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, అరే అవ్వచ్చు, డిక్షనరీ అవ్వచ్చు, ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా కానీ మనం ఒక సిరీస్ ఆబ్జెక్ట్ అయితే బిల్డ్ చేయొచ్చు. ఓకే. అలాగే నెక్స్ట్ డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్ అనేది ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సింపుల్ గా చెప్పాలంటే మనకు అది ఒక టేబుల్ లాగా కనిపిస్తుంది, ఎందుకంటే బోత్ రోస్ అండ్ కాలమ్స్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. డేటా ఫ్రేమ్ లో మనకి 2 డైమెన్షన్స్ ఉంటాయి, ఒకటి రోస్ మరియు ఇంకోటి కాలమ్స్. ఓకే. దీని సింటాక్స్ వచ్చేసి పాండాస్ డాట్ డేటా ఫ్రేమ్. ఇది ఫంక్షన్ ఫ్రెండ్స్. ఈ ఫంక్షన్ యూస్ చేసుకుని ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా మనం డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట, క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. అండ్ డేటా ఫ్రేమ్స్ మనం సేమ్ ఎటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకుని ఎలా అయితే డేటా ఫ్రేమ్స్ బిల్డ్ చేసామో లాస్ట్ సెషన్ లో, ఇప్పుడు సిఎస్వి ఫైల్స్ తీసుకుని వాటిలో ఉన్న డేటాని ఎలా లోడ్ చేయాలి. ఓకే. సిఎస్సి ఫైల్స్ ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలి, లేదంటే పాండాస్ లో మనకి రిమైనింగ్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నది, ఎల్ఓసి ఐఎల్ఓసి అని డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి.
ఓకే, ఈ టాపిక్స్ అన్ని కూడా తీసుకుని మనం ఒకసారి అర్థం చేసుకుందాం. రైట్. ఈ టాపిక్స్ అన్ని నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సిఎస్వి ఫైల్ తీసుకుని ఆ సిఎస్వి ఫైల్ ఉన్న డేటా మొత్తం మనం రీడ్ చేద్దాం. ఓకే, సో ఇది సిఎస్వి ఫైల్ లొకేషన్. సిఎస్వి ఫైల్ పేరు వచ్చేసి డేటా ఫ్రేమ్ అండర్ స్కోర్ గ్రూప్ బై డాట్ సిఎస్వి. ఓకే, సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూస్ అని అర్థం. ఓకే, సిఎస్వి అనేది ఒక పర్టికులర్ ఫార్మాట్. సో ఈ ఫార్మాట్ లో ఉన్న డేటాని మనం ఏంటి ఆ, ఈ పర్టికులర్ ఫార్మాట్ లో ఉన్న డేటాని మనం పాండాస్ డేటా ఫ్రేమ్ గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే మనకి రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అని ఒక ఫంక్షన్ ఉంది. ఈ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి ఫంక్షన్ యూస్ చేసుకుని మనం సిఎస్వి ఫైల్ ఉన్న డేటాను మొత్తం రీడ్ చేస్తాం అనమాట. అది రీడ్ చేసి ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ఆబ్వియస్గా ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిపోద్ది. సో దానికోసం నేను ఇంపోర్ట్ పాండాస్ ఎస్పీడి అని రాస్తున్నాను. సో ఇంపోర్ట్ పాండాస్ ఎస్పీడి అంటే పాండాస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, సో పాండాస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇందులోకి మన లోకల్ మెషిన్ నుంచి మన సెషన్స్ మెమరీలోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. యాజ్ పీడి అంటున్నాం. యాజ్ పీడి అంటే ఒక అలియాస్ నేమ్ ఇస్తాం అనమాట. రైట్. తర్వాత డేటాను లోడ్ చేసుకుంటున్నాం అండ్ డేటా ఫ్రేమ్గా మనది స్టోర్ అయిపోయింది. ఆ డేటాను ఒకసారి ప్రింట్ చేసుకున్నాం, ప్రింట్ ప్రింట్ యూస్ చేసుకుని. సో ఇది మన డేటా. 10 rows 5 columns ఉన్నాయి. ఓకే, సో ఈ 10 rows 5 columns లో 2 columns వచ్చేసి నాన్ న్యూమరిక్ అండ్ 3 columns వచ్చేసి న్యూమరిక్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 న్యూమరిక్ కాలమ్స్కి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది అండ్ నాన్ న్యూమరిక్ కాలమ్స్ మాత్రం బ్యాక్గ్రౌండ్ కలర్ లేదు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఆఫ్ స్పైడర్ అన్నమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకోటి, న్యూమరిక్ కాలమ్స్ కూడా ప్రతి సెల్కి సేమ్ కలర్ ఉందా లేదే. సో దాని దా ఆ పర్టికులర్ సెల్లో ఉన్న వాల్యూ బట్టి ఏంటి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో చిన్న వాల్యూ అనుకోండి రెడ్ కలర్లో కనిపిస్తుంది. అదే వాల్యూ పెరుగుకుంటే వెళ్తుంటే సమ్ కైండ్ ఆఫ్ వైలెట్ కలర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా కలర్ డిఫరెన్షియేషన్ కూడా జరుగుతుంది అనమాట వాల్యూ బట్టి. ఓకే, రైట్. సెట్ అండర్ స్కోర్ ఇండెక్స్ అనే ఫంక్షన్ యూస్ చేసి నేను ఆ ఇండెక్స్ ఏదైతే ఉందో డిఫాల్ట్ ఇండెక్స్ 0 to ఏదైతే ఉందో మనకి 9 వరకు దాన్ని నేను రీసెట్ చేస్తున్నా. ఓకే, ఎలా అంటే ఐడి అనే కాలం చూసారా, ఆ వాల్యూస్తో మనకి ఇండెక్స్ అనేది రీసెట్ అయిపోద్ది. సరే ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఐడి కాలంని ఇండెక్స్గా పెట్టాము. సో ఇప్పుడు మనకు ఓన్లీ 4 columns ఉన్నట్టు అర్థం. చూడండి, ఇందాక 10,5, ఇప్పుడు 10,4. రైట్. నెక్స్ట్ హెడ్ ఫంక్షన్. హెడ్ ఫంక్షన్ ఎలా అంటే మన డేటా ఫ్రేమ్లో టాప్ రికార్డ్స్ని చూడాలనుకుంటే ఓకే హెడ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. బై డిఫాల్ట్ హెడ్ ఫంక్షన్ అనేది 5 రికార్డ్స్ని మనకి టాప్ 5 రికార్డ్స్ని మనకి అవుట్పుట్గా ఇస్తుంది, మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. బట్ ఇన్ కేస్ మనకు ఆ 5 వద్దనుకుంటే కనుక ఎన్ని కావాలో అన్ని మాత్రమే స్పెసిఫై చేసుకోవాలి, ఆ నెంబర్ స్పెసిఫై చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ ఎన్ని చూపిస్తున్నా 3. సో టాప్ 3 రికార్డ్స్ అనేవి నాకు అవుట్పుట్లో కనిపిస్తాయి. చూడండి, టాప్ 3 రికార్డ్స్ ఇలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసేసాం అనుకున్నాం. సో బై డిఫాల్ట్ 5 రావాలన్నమాట. ఇదిగోండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎన్ని రికార్డ్స్ కావాలంటే అన్ని రికార్డ్స్ ఆ నెంబర్ మనం ఆ ఫంక్షన్ లోపల ప్లేస్ చేస్తే అన్ని టాప్ రికార్డ్స్ మనకి రిటర్న్ చేస్తుంది ఫంక్షన్. అలాగే టెయిల్ ఫంక్షన్. సో హెడ్ ఫంక్షన్ వచ్చేసేసి టాప్ రికార్డ్స్, టెయిల్ ఫంక్షన్ వచ్చేసి బాటమ్ రికార్డ్స్. ఓకే, ఎన్ని
త్రీ. ఓకే, ఇవి బాటమ్ త్రీ రికార్డ్స్ అన్నమాట. రైట్. షేప్ యాట్రిబ్యూట్ వచ్చేసి మనకి డేటా యొక్క షేప్ ని రిట్రీవ్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని అనేది మనకి ఇస్తుంది. 10 rows 4 columns అని చెప్తున్నాం. తర్వాత డిస్క్రైబ్ ఫంక్షన్. డిస్క్రైబ్ ఫంక్షన్ ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్ లాస్ట్ సెషన్. డిస్క్రైబ్ ఫంక్షన్ వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ స్టాటిక్స్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే కౌంట్, మీన్. మీన్ అంటే యావరేజ్. ఓకే, సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని చెప్తాం కదా. సో యావరేజ్, స్టాండర్డ్ డీవియేషన్, మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ, 25th పర్సెంటైల్, 50th పర్సెంటైల్, అలాగే 75th పర్సెంటైల్. ఇన్ టోటల్ 8 వాల్యూస్ని మనకి డిస్క్రైబ్ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. అయితే డిస్క్రైబ్ ఫంక్షన్ అన్ని కాలమ్స్ మీద పనిచేయదు. 4 columns ఉన్నాయి, బట్ 2 columns మాత్రమే మనకి ఆ వాల్యూస్ అన్ని కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓన్లీ న్యూమరిక్ కాలమ్స్ మాత్రమే డిస్క్రైబ్ ఫంక్షన్ పనిచేస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ వరకు డీల్ చేసుకున్నాం. రైట్. ఇప్పుడు కొన్ని కొత్త టాపిక్స్ నేర్చుకున్నాం ఈ సెషన్లో. ఓకే, డేటా డాట్ డ్రాప్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిటీ అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాలో ఏమైనా అన్వాంటెడ్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఏ డేటా సెట్ అయినా తీసుకోండి, ప్రతి డేటా సెట్లో కూడా మనకి అన్ని కాలమ్స్ కూడా ఉపయోగపడకపోవచ్చు. కొన్ని అన్వాంటెడ్ కాలమ్స్ ఉంటాయి. అలాంటి అన్వాంటెడ్ కాలమ్స్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే మనకి జనరల్గా డ్రాప్ ఫంక్షన్ అనేది ఉపయోగపడింది అనమాట. ఓకే, సో దాని సింటాక్స్ వచ్చేసి వెరీ సింపుల్, డేటా ఫ్రేమ్ డాట్ డ్రాప్. సో డేటా ఫ్రేమ్ ఏంటి ఇక్కడ? డేటా. డేటా డాట్ డ్రాప్ ఆఫ్, డ్రాప్ అనేది ఫంక్షన్ కదా. సో డ్రాప్లో వన్ ఆఫ్ ద పారామీటర్ అనేది కాలమ్స్ అన్నమాట. ఓకే, కాలమ్స్ అనేది వన్ ఆఫ్ ద పారామీటర్. ఆ కాలమ్స్ అనేది మనం స్పెసిఫై చేయాలి. ఏ కాలమ్ని రిమూవ్ చేయాలి? సిటీ. సో సిటీ అనే ఒక కాలమ్ని రిమూవ్ చేయాలి. ఇలా రిమూవ్ చేసినప్పుడు మనకి ఏమైంది? సిటీ అనే కాలమ్ని రిమూవ్ అయిపోయి, సో 10 rows 3 columns ఆ డేటా మనకి డిఎఫ్లో స్టోర్ అయింది. చూడండి, డిఎఫ్ అనేది కొత్త డేటా ఫ్రేమ్. అందులో సిటీ కాలం ఉందా? లేదు. సిటీ కాలం లేదు. ఎందుకు? మనం డ్రాప్ చేసేసాం. ఓకే, బట్ డేటా ఒరిజినల్ డేటాలో ఉందా? ఉంది. ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. కరెక్ట్. సో ఇది వన్ వే ఆఫ్ రిమూవింగ్ కాలమ్స్ అన్నమాట, వన్ వే ఆఫ్ డ్రాపింగ్ ద కాలమ్స్. ఇలా కాకపోతే మనం సెకండ్ వే కూడా వెళ్ళవచ్చు. సెకండ్ వే ఏంటంటే, ఒకటి ఇక్కడ మనం డైరెక్ట్ కాలమ్స్ అని మెన్షన్ చేయట్లా, నేను జస్ట్ కాలమ్ నేమ్ అని మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఆ కాలమ్ నేమ్ కామా యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటున్నాం. యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే అది కాలం అని అర్థం. సో ఏదైతే మనం మెన్షన్ చేసామో అది కాలం అని చెప్పడానికి యాక్సిస్ మెన్షన్ చేస్తాం. యాక్సిస్ ఇస్ ఈక్వల్ టు జీరోస్ అంటే రో, యాక్సిస్ ఇస్ ఈక్వల్ టు 1 అంటే కాలం. సో ఈ సిటీ అనేది కాలం అని చెప్తున్నాం అనమాట. ఈ సిటీ కాలంని డ్రాప్ చేసేయండి. సో సేమ్ అవుట్పుట్ వస్తుంది. అంటే ఇలా అయినా రాయొచ్చు, లేదంటే ఇలా అయినా రాయొచ్చు. ఓకే, సో ఇది అవుట్పుట్ని డిఎఫ్1లో స్టోర్ చేస్తున్నాం. సో రెండు సేమ్, బట్ వే ఆఫ్ రైటింగ్ కోడ్ అనేది డిఫరెంట్. ఇక్కడ ఒక రకంగా రాసా, ఇక్కడ ఇంకో రకంగా రాసా. ఇప్పుడు మూడో రకం ఇది చూడండి. డేటా డాట్ డ్రాప్, సేమ్ డేటా డాట్ డ్రాప్ ఆఫ్ సిటీ. సిటీ అనే దాన్ని డ్రాప్ చేయాలి. యాక్సిస్ ఇస్ ఈక్వల్స్ టు 1 పెడుతున్నా అంటే క్లియర్గా అర్థమైంది, సిటీ అనేది ఒక కాలం, దాన్ని డ్రాప్ చేయాలని చెప్తుంది. బట్ అడిషనల్గా ఇంకొక పారామీటర్ వచ్చింది ఫ్రెండ్స్, అదే ఇన్ ప్లేస్. ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని చెప్తున్నాం. అంటే ఏంటంటే ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అంటే ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో, ఓకే, ఈ పర్టికులర్ డేటాలోనే ఏంటి ఈ ఆపరేషన్ చేయండి అనేసి చెప్తున్నాం అనమాట. మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా ఈ అవుట్పుట్ మనం ఎక్కడ సేవ్ చేయట్లా. సేవ్ చేయనంత మాత్రాన సేవ్ అవ్వడం కాదు, ఆ ఒరిజినల్ డేటాలోనే సిటీ కాలం డ్రాప్ అయిపోతుంది. దీన్నే ఇన్ప్లేస్ ఆపరేషన్ అంటారు. ఇక్కడ వరకు జరిగిన ఇన్ప్లేస్ ఆపరేషన్స్ కావు.
ఓకే. సో ఇక్కడ ఇన్ ప్లేస్ అనేది ఫాల్స్ అని ఉంటుంది బై డిఫాల్ట్. అది ట్రూ పెడితే మనం ఇక్కడ చూడండి 10,4 కాస్త 10,3 అయిపోయింది. 10,3 అయిపోయింది. ఎక్కడైనా సిటీ కాలం ఉందా? లేదు. అర్థమైందా? రైట్. సో ఏది చేసినా ఒకటే. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, లేదా ఇలా అయినా చేయొచ్చు. మూడిటికి డిఫరెన్స్ చెప్తున్నా, అంతే ఫ్రెండ్స్. రైట్. అట్లా ఏదో ఒక కాలం తీసుకుని ఆ కాలంలో ఉన్న వాల్యూస్ ని సార్ట్ చేసుకోగలమా? చేసుకోగలమా? ట్రై చేద్దామా? రైట్. ఏజ్ అనే కాలం తీసుకుంటున్నా, ఏజ్ కాలంలో ఉన్న వాల్యూస్ ని సార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ సార్ట్ అండర్ స్కోర్ వాల్యూస్. అంటే ఆ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ పర్టికులర్ కాలంలో సార్ట్ చేయమని చెప్తున్నాం. ఓకే. సో బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తాం. చూడండి, ఏజ్ కాలం ప్రకారం చూసుకున్నట్లయితే చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అందరినీ అసెండింగ్ ఆర్డర్లో పెట్టింది. అసెండింగ్ అంటే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు కదా. సో చిన్నోడు శోభిత్. ఓకే. అలాగే అందరిలో ఉన్న పెద్దోళ్ళు ఎవరు? ఆది అంట. ఓకే. సో ఇలా మనం సార్ట్ చేసుకోగలం వాల్యూస్. ఎలా అయితే మనం సార్ట్ ఫంక్షన్ నేర్చుకున్నామో డేటా టైప్స్ పరంగా, ఆ డేటా టైప్స్ కాన్సెప్ట్లో, అలాగే సార్ట్ అండ్ వాల్యూస్ అనేది ఈ డేటా ఫ్రేమ్స్ లో పనిచేసింది అనమాట. అసలు నాకు అసెండింగ్ కాదు, డిసెండింగ్ కావాలి. సింపుల్. ఈ అసెండింగ్ అనే ఒక పారామీటర్ ఉంది సరే, అది బై డిఫాల్ట్ ట్రూ అని ఉంటుంది. దాన్ని ఫాల్స్ గా చేస్తే మనకి డిసెండింగ్ వచ్చేస్తుంది. సేమ్ అవుట్పుట్ అంటే ఆపోజిట్ అన్నమాట. పెద్దవాడి నుంచి చిన్నవాళ్ళ వరకు. అర్థమైందా? రైట్. సో చిన్న టాపిక్ కాబట్టి ఎక్కువ కంగారు పడక్కర్లేదు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎల్ఓసి, ఐఎల్ఓసి. ఎల్ఓసి, ఐఎల్ఓసి. సో ఇవి టూ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ అని చెప్పొచ్చు. ఇవి డేటా ఫ్రేమ్స్ మీద యూస్ చేస్తారు. సో ఎల్ఓసి, ఐఎల్ఓసి అనేది డేటాని యాక్సెస్ చేయడానికి కోసం యూస్ చేసే అట్రిబ్యూట్స్. ఓకే. సో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రాను రాను వచ్చే లైన్స్ ఆఫ్ కోడ్ లో మొత్తం ఇవే వాడతాం. ఎందుకంటే మనం డీల్ చేసేది డేటా ఫ్రేమ్స్. ఆ డేటా ఫ్రేమ్స్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి మనం వాడే అట్రిబ్యూట్స్ అన్నమాట ఎల్ఓసి, ఐఎల్ఓసి. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఎల్ఓసి చూద్దాం, తర్వాత ఐఎల్ఓసి అర్థం చేసుకుందాం. లాస్ట్ లో వాటి యొక్క డిఫరెన్సెస్ గురించి కూడా మాట్లాడదాం. రైట్. సో ఫస్ట్ ఎల్ఓసి. ఎల్ఓసి అంటే నథింగ్ బట్ లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్ అని చెప్తారు. ఎల్ఓసి అంటే లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్ అని చెప్తారు. అంటే లేబుల్ అంటే ఏంటి? అట్లా అంటే లేబుల్ అంటే కాలం నేమ్ ఫ్రెండ్స్. ఓకే. కాలం నేమ్ నే, కాలమ్స్ నే మరో పేరుగా లేబుల్స్ అంటారు. ఓకే. ఇన్ కేస్ కాలం నేమ్స్ యూస్ చేస్తున్నాం అనుకోండి ఇండెక్సింగ్ పరంగా యాక్సెస్ చేయడానికి, దాన్ని ఎల్ఓసి ద్వారా చేయగలరు. ఇక్కడ రాసిన క్లియర్గా చూడండి. ఎల్ఓసి అనేది మనకి కాలం యొక్క నేమ్స్ ద్వారా యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. ఇందులో స్టార్ట్ అండ్ స్టాప్ ఇండిసెస్ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. అఖిల అసలు అర్థం కాలేదు. దాని ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దామా? ఒక డేటా ఫ్రేమ్ బిల్డ్ చేస్తున్నా. ఆ డేటా ఫ్రేమ్ బిల్డ్ చేయడానికి నేను ఏం చేస్తున్నా? ఒక డిక్షనరీ తీసుకున్నానా? ఎస్. ఆ డిక్షనరీని నేను డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేస్తున్నా. ఓకే. టుగెదర్ రన్ చేస్తున్నా. సో డేటా ఫ్రేమ్ రెడీ అయిపోయింది. డేటాని డిఎఫ్ లో స్టోర్ చేసాము. సారీ ఫ్రెండ్స్, డిఎఫ్ లో స్టోర్ చేసాము. ఇది మన డేటా. అయితే థింగ్ ఏంటంటే నాకు ఈ డేటా ఫ్రేమ్ లో ఓన్లీ నాకు నచ్చిన వాల్యూ నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నప్పుడు, ఓకే, విత్ రెస్పెక్ట్ టు కాలం నేమ్స్ యూజ్ చేసి చేయాలంటే మనకి ఎల్ఓసి అనేది ఉపయోగపడింది. ఎలా ఉపయోగపడింది? ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను డిఎఫ్ ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే. ఏమంటున్నాను ఇక్కడ? ఇది యాక్సెసింగ్ కదా, ఇండెక్సింగ్ కదా. సో ఎల్ఓసికి ఐఎల్ఓసికి స్పేర్ బ్రేసెస్ వస్తాయి. అవి ఫంక్షన్స్ కావు. సో ఇది మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? అవి ఫంక్షన్స్ కావు. ఇవి రెండు కూడా మనకి
ఇండెక్సింగ్ పరంగా యూజ్ చేస్తాం కాబట్టి సేమ్ మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేయాలి. సో డిఎఫ్ డాట్ ఎల్ఓసి ఆఫ్ 0 కామా ఏ కోలన్ బి. ఫస్ట్ డిఎఫ్ అనేది 2 డైమెన్షనల్ డేటా ఫ్రేమ్. డేటా అది ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కదా. సో అందుకని మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. కామాకి ముందున్నది రోస్కి, కామాకి తర్వాత ఉన్నది కాలమ్స్కి. ఓకే. సో కామాకి ముందున్నది రోస్కి అన్నమాట. ఫస్ట్ ఏముంది రోస్కి 0 అంటే ఈ రో ఏ కోలన్ బి అంటే స్టార్ట్ స్టాప్ రెండు కూడా ఇంక్లూడ్ అయిపోతాయని చెప్తున్నాం. అంటే కాలం ఏ కాలం బి లో ఉన్న వాల్యూస్ నాకు కావాలని చెప్తున్నాం అనమాట. సో 10, 50 ఈ రెండు కూడా మనకి అవుట్పుట్ గా వస్తుంది అనమాట ఈ లైన్ కి. జనరల్ గా మనం స్టార్ట్ టు స్టాప్ లో ఏం చేస్తామంటే స్లైసింగ్ లో మీకు గుర్తుంటే కనుక స్టాప్ వాల్యూ ఇంక్లూడ్ అవ్వదు. బట్ ఎల్ఓసి పరంగా ఇది ఒక స్పెషల్ కేస్ అన్నమాట. సో ఎల్ఓసిలో ఏమైందంటే మనకి రెండు కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి, ఇంక్లూడ్ అయిపోతాయి. నాకు ఇంకో ఎగ్జాంపుల్ 0:2. సో 0:2 అంటే జనరల్గా ఏం చెప్తాం 0, 1 అని చెప్తాం. అలా కాదు, ఇది ఎల్ఓసి కాబట్టి మొత్తం ఇంక్లూడ్ అయిపోతాయి. 0, 1, 2, 0, 1, 2 అంటే 3 rows. కాలమ్స్ పరంగా చూడండి A:C అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి సి వరకు అన్నమాట. అంటే దానికి అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఈ ఎంటైర్ ఫస్ట్ 3 rows వచ్చేస్తుంది. 3 rows అని రాస్తున్నాయి ఇక్కడ ప్రాసెస్ చేసుకోవడానికి. అలాగే ఇది చెప్పండి ఫ్రెండ్స్, 0:3 అంటే 0, 1, 2, 3 మొత్తం బి అంటున్నాం. అంటే బి కాలం ఒక్కటే. సో ఇది బి కాలం. అలాగే ఇది మీకే వదిలేస్తున్నా, ఇది చెప్పండి మీరు ట్రై చేయండి. ::-1 -1 అంటున్నాం అంటే రోజ్ పరంగా అన్ని ఓకే, బట్ -1 అంటున్నాం కాబట్టి రివర్స్ డైరెక్షన్. ఓకే, రివర్స్ డైరెక్షన్ అన్నమాట ఈ డైరెక్షన్. ఓకే. A::C ఏ ఆ, A::C అంటే అన్ని ఏ బి సి. బట్ ఎట్లా అంటే ఇది ఇట్లా స్టార్ట్ అయింది 40, 30, 20, 10, 80, 70, 60, 50 అలా. ఓకే. సో సేమ్ అన్నీ వస్తాయి, బట్ ఎలా అంటే రివర్స్ డైరెక్షన్ లో వస్తుంది అనమాట. ఇది ::2, కామా A, C. అఖిల్ ఈ రెండింటికి తేడా ఏంటి? ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ లైన్ నెంబర్ 550లో మీరు అబ్జర్వ్ చేస్తే A::C ఉంది, బట్ ఇక్కడ A, C ఉంది. రెండు సేమ్ కాదు. A::C అంటే ఏ దగ్గర నుంచి సి వరకు అని అర్థం. A, C అంటే సి మాత్రమే. సో ఇక్కడ ఇలా చూసుకుంటే ఫస్ట్ 0 దగ్గర స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ స్టెప్ ఎంత 2. ఓకే. సో 0+2 వచ్చేసి మనకి ఇది. అంతేగాని 1 రాదు ఫ్రెండ్స్. ఎందుకు 1 రాదంటే స్టెప్ సైజ్ వచ్చేసి 2, 1 కాదు. ఇక్కడంటే 1 బై డిఫాల్ట్, ఇక్కడ 1 కాదు 2 మెన్షన్ చేశాను. సో ఈ రో అంటే 0th రో అండ్ ఇండెక్స్ 2 రో ఈ రెండు మాత్రమే. ఇందులో కూడా ఏసి మాత్రమే, అంటే 10, 90, 30, 110 మాత్రమే వస్తాయి ఇంకా. సో అన్నీ కూడా మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసి మనం అప్పుడు కన్ఫర్మ్ చేద్దాం. సో ఇక్కడ ఏమనుకున్నాం, 0th ఇండెక్స్ లో ఏబి రెండు వాల్యూస్ ఇచ్చి రావాలని చెప్పాను. వచ్చాయా? ఎస్, 10, 50. ఓకే, డౌటా? 10, 50 సెట్ అయింది కదా, కరెక్టే కదా. 0:2. 0:2 అంటే ఏంటనుకున్నావు, 0, 1, 2 మొత్తం స్టార్ట్ స్టాప్ రెండు ఇంక్లూడ్ అయిపోవాలని చెప్తాం కదా ఎల్ఓసికి. సో ఎల్ఓసి ద్వారా ఇండెక్సింగ్ చేస్తున్నామంటే మనం ఏంటి, డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్ మీద
స్టార్ట్ వాల్యూ స్టాప్ వాల్యూ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ పాయింట్ మీరు హైలైట్ చేసుకొని రాసుకోవాలి ఎక్కడో చోట. ఎందుకంటే ఇవి జనరల్గా ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు. మనం బై డిఫాల్ట్ ఏం చేస్తాం, స్టాప్ వాల్యూని ఎక్స్క్లూడ్ చేసేస్తాం. బట్ ఎల్ఓసిలో మాత్రం స్టాప్ వాల్యూ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా? సో 0:2 అంటే మొత్తం ఈ 3 rows అండ్ 3 columns మొత్తం మనం అనుకున్నట్టుగా ఫస్ట్ 3 rows రావాలి. వచ్చాయా? ఎస్. అన్ని కాలమ్స్ కి ఫస్ట్ 3 rows. రైట్. 0:3 తర్వాత బి అని పెడుతున్నాం. అంటే ఓన్లీ కాలం డి, కాలం బి మాత్రమే ఇస్తుంది. డన్. అలాగే A:C, ఇది కూడా మనం అనుకున్నట్టుగా ఏ నుంచి సి వరకు, బట్ రివర్స్ డైరెక్షన్ లో అవ్వాలనేసి అనుకున్నది ఆల్రెడీ. చూడండి ఫ్రెండ్స్, రివర్స్ డైరెక్షన్ ఎలా తెలుస్తుంది? ఇండెక్స్ అబ్జర్వ్ చేయండి. ఇండెక్స్ అబ్జర్వ్ చేసినా అర్థమవుతుంది. ఇది చెప్తారా? 10, 90, 30, 110. అంతే. సో సింపుల్. ఇక్కడ మీరు స్టెప్ సైజ్ అబ్జర్వ్ చేయట్లా. ఈ అన్ని చోట్ల స్టెప్ సైజ్ 1, ఇక్కడ 2. సో స్టెప్ సైజ్ 2 ఉంటే 1 ఎట్లా యాడ్ చేస్తారు? క్లియర్ కదా? రైట్. ఇప్పుడు ఐఎల్ఓసికి వెళ్దాం. ఎల్ఓసిలో ఏం చేసాము? మనం కాలం నేమ్స్ యూజ్ చేసుకుంటున్నాం, కాలం లేబుల్స్ యూజ్ చేసుకుని ఇండెక్స్ చేస్తున్నాం. బట్ ఐఎల్ఓసి అనేది ఇంటీజర్ పొజిషన్ బేస్డ్ ఇండెక్సింగ్, లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్ కాదు. ఇంటీజర్ పొజిషన్ బేస్డ్ ఇండెక్సింగ్ అంటారు ఐఎల్ఓసి. సో ఈ ఐఎల్ఓసిలో కాలం నేమ్స్ కానీ రో నేమ్స్ కానీ అది ఎటువంటి నేమ్స్ అనేది తీసుకురాం, లేబుల్స్ అనేది తీసుకురాం. జస్ట్ ఓన్లీ దాని యొక్క పొజిషన్ బేస్ చేసుకుని తీసుకొస్తాం, దాని యొక్క ఇండెక్స్ ని బేస్ చేసుకుని మనం ఇండెక్సింగ్ చేస్తాం అనమాట. ఓకే. సో స్టార్ట్ ఇండెక్స్ ఇంక్లూడ్ అయింది, బట్ స్టాప్ ఇండెక్స్ మాత్రం ఇంక్లూడ్ అవ్వదు. సేమ్ మన జనరల్ ట్రెడిషన్ ఎలా అయితే ఫాలో అవుతామో సేమ్ అలాగే ఐఎల్ఓసి ఏమి అంత గుర్తుపెట్టుకోవాలి. ఇది స్పెషల్ కేస్ అని చెప్పను కానీ, బట్ ఐఎల్ఓసిలో మాత్రం స్టార్ట్ ఒకటే ఇంక్లూడ్ అయింది ఇండెక్స్, స్టాప్ ఇండెక్స్ మాత్రం ఇంక్లూడ్ అవ్వదు. సేమ్ అన్నమాట. సో ఇక్కడ ఎల్ఓసి ఉంది, ఇక్కడ ఐఎల్ఓసి ఉంది. రెండింటికి తేడా ఏంటంటే జస్ట్ అఖిల్ ఇక్కడ ఐ లేదు ఇక్కడ ఐ ఉందని మాత్రం చెప్పద్దు. ఇక్కడ మనం కాలమ్స్ పరంగా చూస్తే వాటి లేబుల్స్ యూజ్ చేస్తాము. బట్ ఐఎల్ఓసి ప్లేస్లో మాత్రం ఏంటి, కాలమ్స్ ఉన్న ఇండెక్స్ వాల్యూస్ తోనే ఇండెక్సింగ్ చేస్తాం అనమాట. వాటి లేబుల్స్ ఎక్కడ యూజ్ చేయము. అందుకనే దీన్ని ఇంటీజర్ బేస్డ్ ఇండెక్సింగ్ అంటారు, ఇంటీజర్ పొజిషన్ బేస్డ్ ఇండెక్సింగ్ అంటారు. సో దానికోసం ఒక డేటా ఫ్రేమ్ ని బిల్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్. డన్. ఆ డేటా ఫ్రేమ్ ని ప్రింట్ చేస్తున్నా. డన్. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చేస్తారా ఈ క్వశ్చన్స్ అన్ని? ఒక 2 minutes టైం తీసుకుని మీకు పాయింట్స్ అన్ని అర్థమైంది. ఓకే. స్టార్ట్ ఇండెక్స్ మాత్రమే ఇంక్లూడ్ చేయండి, స్టాప్ ఇండెక్స్ ని ఎక్స్క్లూడ్ చేయండి. ఎక్స్క్లూడ్ చేసి ఇవన్నీ కూడా నాకు సాల్వ్ చేసి వాటి ఆన్సర్స్ కావాలి. టైం తీసుకోండి. ఒక 2 minutes టైం ఇస్తే ఇవన్నీ చేయండి. ఓకేనా? రైట్.
సో ఫ్రెండ్స్ ఏమైంది, చేస్తారు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్? సరే ఒకసారి నాతో పాటు మీరు కూడా ఆన్సర్స్ చెప్పాలి. సో 0,0:2 అంటున్నాం. 0 అంటే ఇది, ఐ మీన్ ఫస్ట్ రో. 0:2 అంటే 0,1 మాత్రమే, 2 రాదు. ఎందుకంటే 2 అనేది స్టాప్ వాల్యూ కాబట్టి స్టాప్ వాల్యూ, స్టాప్ ఇండెక్స్ మనం ఐఎల్ఓసిలో ఎక్స్క్లూడ్ చేస్తాము, ఇంక్లూడ్ చేయము. సో 0, 1. ఓకే. సో సేమ్ 10, 50 మాత్రమే అవుట్పుట్గా వస్తుంది. రైట్. 10, 50. 0:3, 0:3 అంటున్నాం. 0:3 అంటే 0, 1, 2. అలాగే 0:3 అంటే 0, A, B, C మొత్తం. సో ఫస్ట్ 3 rows అని చెప్పొచ్చు అన్ని. నెక్స్ట్ 0:4, 1, 2 అంటున్నాం. 0:4 అంటే 0, 1, 2, 3 మొత్తం. బట్ కాలమ్స్ పరంగా చూస్తే 1,1:2 అంటే 1 మాత్రమే, అంటే 1 అంటే బి కాలం. సో ఇది ఎంటైర్ బి కాలం అని చెప్పొచ్చు. తర్వాత ::(-1). -1 అంటే మనకు అర్థమైంది, రివర్స్ డైరెక్షన్, మొత్తం రివర్స్ డైరెక్షన్లో. బట్ 0:3 అంటే ఏబిసి మూడు కూడా. సో అంతా ఆల్ డేటా రివర్స్ డైరెక్షన్, ఆల్ రోస్ ఇన్ రివర్స్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. ::(2) అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ 0, తర్వాత 2, ఈ రెండు మాత్రమే. మళ్ళీ అలాగే ::(2) అంటున్నాం. ::(2) అంటే ఇక్కడ స్టార్ట్ అయింది 0, తర్వాత 2, ఈ రెండు మాత్రమే వస్తాయి. అంటే 10, 90, 30, 110 వస్తుంది ఇక్కడ. 10, 90, 30, 110. సో ఇవి మన అవుట్పుట్స్. ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో నాకు తెలిసి మీకు ఎల్ఓసికి ఐఎల్ఓసికి డిఫరెన్స్ అయితే అర్థమై ఉంటుంది. సారీ, ఒకసారి రన్ చేస్తాను. ఫస్ట్ దానికి 1050 వచ్చింది అవుట్పుట్, ఎస్. ఇవి రిమూవ్ చేసేస్తా, అప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది అవుట్పుట్ అని. రైట్. సో సెకండ్ దానికి ఫస్ట్ 3 rows వచ్చాయా, ఎస్. థర్డ్ దానికి ఓన్లీ బి కాలం వచ్చిందా, ఎస్. ఫోర్త్ దానికి ఆల్ రోస్ ఇన్ రివర్స్ డైరెక్షన్ వచ్చిందా, ఎస్. అండ్ ఫిఫ్త్ దానికి 10, 90, 30, 110 అంటే ఏసీలో నుంచి మాత్రమే 0th row అండ్ సెకండ్ ఇండెక్స్ 2 ఉన్న రో మాత్రమే రావాలి, ఎస్. సో మనం నేర్చుకున్న ఎల్ఓసి కానీ ఐఎల్ఓసి కానీ రెండు ఇండెక్సింగ్ కోసమే యూజ్ చేస్తారు. ఓకే. డేటా ఫ్రేమ్స్ని, ఏంటి, డేటా ఫ్రేమ్స్లో ఉన్న వాల్యూస్ని, డేటాని యాక్సెస్ చేయడానికి, ఓకే, మనకి ఎల్ఓసి ఐఎల్ఓసి అనే ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే. ఎల్ఓసి పరంగా చూస్తే దాన్ని లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్ అంటారు. ఐఎల్ఓసిని ఇంటీజర్ పొజిషన్ బేస్డ్ ఇండెక్సింగ్ అంటారు. అయితే ఎల్ఓసిలోనేమో స్టార్ట్ మరియు స్టాప్ రెండు వాల్యూస్ కూడా, రెండు ఇండెక్సెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఐఎల్ఓసిలో మాత్రం స్టార్ట్ ఇండెక్స్ ఒక్కటే ఇంక్లూడ్ అయింది, స్టాప్ ఇండెక్స్ మాత్రం ఇంక్లూడ్ అవ్వదు. ఓకే. సో ఎల్ఓసిలో పరంగా చూస్తే మనం కాలమ్స్ ఏదైతే ఉంటాయో వాటి యొక్క నేమ్స్, వాటి యొక్క లేబుల్స్ ద్వారా యాక్సెస్ చేస్తాం డేటాని. ఐఎల్ఓసిలో మాత్రం కాలమ్స్ని వాటి యొక్క ఇండెక్స్ పొజిషన్, ఇండెక్స్ని బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తాం అనమాట. సో ఇవి ప్రైమరీ డిఫరెన్సెస్. ఒక కంపారిటివ్గా మనం ఒక టేబుల్ కూడా బిల్డ్ చేస్తున్నాం ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే ఫీచర్ ఏంటి, ఓకే, రో సెలెక్షన్ కానీ ఒక్కసారి చూసుకుని అలా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్కి ఇబ్బంది ఏం లేదు. రైట్. సో ఎల్ఓసి ఐఎల్ఓసి రెండు పెట్టాము. రో సెలెక్షన్, రో సెలెక్షన్ అనేది బై రో, బై లేబులే చేస్తాం ఎల్ఓసిలో, అవునా. బట్ ఐఎల్ఓసిలో మాత్రం ఇండెక్స్. అలాగే కాలం సెలెక్షన్ కాలం నేమ్ ద్వారా, ఇక్కడ కూడా ఇండెక్సే మళ్ళీ సేమ్. స్టార్ట్ స్టాప్ రెండు ఇంక్లూడ్ అవుతాయి ఎల్ఓసిలో. బట్ ఐఎల్ఓసిలో మాత్రం స్టార్ట్ ఒకటే ఇంక్లూడ్ అయింది, స్టాప్ మాత్రం ఎక్స్క్లూడ్ అయింది. ఎప్పుడు ఎల్ఓసి వాడతాము, ఎప్పుడైతే మనకి రో కానీ కాలం నేమ్స్ కానీ తెలుసో
ఓకే, మన రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కాలం నేమ్ నుంచి, ఓకే, ఈ పర్టికులర్ కాలం నుంచి తేవాలి అంటే ఆ కాలం నేమ్ యూస్ చేసుకుని తెచ్చుకోవచ్చు. ఓకే, ఐఎల్ఓసి పరంగా చూస్తే వాటి యొక్క పొజిషన్స్ తెలిసినప్పుడు, కాలం పొజిషన్స్ కానీ రో పొజిషన్స్ కానీ మనకు తెలిస్తే ఏంటి, అప్పుడు మనం ఐఎల్ఓసికి వెళ్తాం అనమాట. సో ఇలా ఏంటి, మనకి ఎల్ఓసి ఐఎల్ఓసికి డిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ ఎల్ఓసి ఐఎల్ఓసి బాగా యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, మీకే అర్థమైతే రాను. సో ఇక్కడతో ఆ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డేటా ఫ్రేమ్ గ్రూప్ బై అన్నమాట. అసలు గ్రూప్ బై ఎలా చేస్తారు, ఏంటి దీని కథ అనేది మనం చూద్దాం. సో దానికి కూడా నేను ఒక సేమ్ డేటా సెట్ ని తీసుకుంటున్నా. ఏదైతే సిఎస్వి ఫైల్ మనం తీసుకున్నామో అదే సిఎస్వి ఫైల్ తీసుకుంటున్నా. సో ఈ గ్రూప్ బై ఫంక్షన్ ఏదైతే ఉందో మనకి గ్రూప్ బై ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ బై ఫంక్షన్ మనం యూజ్ చేసుకుని ఎటువంటి వాల్యూని అయితే మనం పాస్ చేస్తామో ఆ వాల్యూని బేస్ చేసుకుని గ్రూపింగ్ జరిగింది అనమాట. జనరల్గా ఈ గ్రూప్ బై అవుట్పుట్ ని మనం చూడలేము, ఐ మీన్ అర్థం కాదనమాట. సో ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సేమ్ లూప్స్ ద్వారా అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను డేటాను అయితే రీడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, మన సేమ్ డేటా 10 rows 5 columns. ఈ 10 rows 5 columns డేటా తీసుకుని నేను గ్రూప్ బై అప్లై చేస్తున్నాను. డేటా డాట్ గ్రూప్ బై అని రాస్తున్నాను. గ్రూప్ బై అనేది ఫంక్షన్. దేని గ్రూప్ బై దేని ద్వారా చేయాలి, సిటీ అనే కాలమ్ ని బేస్ చేసుకుని గ్రూప్ బై చేస్తున్నాను. సిటీలో అసలు డిఫరెంట్ వాల్యూస్ ఏమున్నాయి, సిడ్నీ అనేది ఒక సిడ్నీ ఉంది, ఢిల్లీ ఉంది, ముంబై ఉంది, ఇంకేమైనా ఉన్నాయా, లేవు, అవే. సో ఈ 3 values ని బేస్ చేసుకుని గ్రూపింగ్ జరిగింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ సిడ్నీకి చెందిన వ్యక్తి అనుకోండి. ఓకే, సో సిడ్నీకి చెందిన వ్యక్తులందరినీ ఒక గ్రూప్ చేస్తుంది, ఢిల్లీకి చెందిన వ్యక్తులందరినీ ఇంకో గ్రూప్ చేస్తుంది, ముంబైకి చెందిన వ్యక్తులందరినీ ఇంకో గ్రూప్. సో అలా 3 different groups ని చేస్తుంది అనమాట. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తా, అండ్ ఆ రిజల్ట్ మనం గ్రూప్ జిఆర్పి ఓబీజీలో సర్వ్ చేస్తాం. చూడండి, ఇది మనం నేను అర్థమైందా అంటే ఏం అర్థం కాదు ఓపెన్ చేసినాం, బట్ నా బాధ్యతగా నేను చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. అది, సో ఇది ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి గ్రూప్ ఆబ్జెక్ట్ ని, బట్ ఏం అర్థం కావట్లేదు. ఒకసారి ప్రింట్ చేసి చూద్దామంటే దాని యొక్క లొకేషన్ వస్తుంది, మెమరీలో దాని యొక్క లొకేషన్ వస్తుంది. మరి ఇలాంటి పొజిషన్లో మనం ఏం చేయాలి అంటే, మనం లూప్ యూస్ చేసుకుని మనం ఏంటి, లూప్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని ఆ గ్రూప్ బై యొక్క అవుట్పుట్ ని, గ్రూప్ బై ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అవుట్పుట్ ని మనం తీసుకురాగలం. ఓకే, ఏం చేస్తుందంటే ఫర్ గ్రూప్ నేమ్ కమా రోస్ ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నా, గ్రూప్ నేమ్ రోస్ అని. ఓకే, సో ఇన్ డేటా డాట్ గ్రూప్ బై ఆఫ్ సిటీ, సేమ్ ఇది ఏదైతే ఉందో అది తీసుకుని ఈ పర్టికులర్ అవుట్పుట్ లో ప్రింట్ గ్రూప్ నేమ్, ఇది ఒక స్ట్రింగ్ ని ప్రింట్ చేసి ఆ గ్రూప్ నేమ్ ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ సిడ్నీ అయితే సిడ్నీ అని ప్రింట్ చేస్తుంది, తర్వాత గ్రూప్ కంటెంట్ అని ప్రింట్ చేసి ఆ రోస్, అందులో ఉన్న రోస్ అన్ని కూడా ప్రింట్ అవుతాయి. సో ఇలా 3 గ్రూప్స్ ప్రింట్ అవుతాయి గ్రూప్ ప్రకారం, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఒకసారి అర్థం చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ గ్రూప్ వచ్చేసి ఢిల్లీ. ఓకే, సో దాని గ్రూప్ కంటెంట్ ఉంది, ఎన్ని రోస్ ఉన్నాయి, టోటల్ 4 rows ఉన్నాయి, అంటే 4 members. ఈ 4 members కూడా ఢిల్లీకి చెందిన వ్యక్తులు అనమాట. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ముంబై, ఎన్ని రోస్ ఉన్నాయి, 3 rows ఉన్నాయి, అంటే ముగ్గురు మాత్రమే ముంబైకి చెందిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ సిడ్నీ ఉంది, సిడ్నీ పరంగా చూస్తే మనకి సేమ్ మళ్ళీ 3 rows, అంటే 4 members ఢిల్లీకి చెందిన వాళ్ళు, 3 members ముంబై, అండ్ 3 members సిడ్నీ అనమాట. టోటల్ 10. పర్ఫెక్ట్, రైట్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా, నాకు ప్రతి గ్రూప్ లో నుంచి ఫస్ట్ రికార్డ్ కావాలి. ఓకే, దానికి మనం ఫస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. సో సేమ్ అదే డేటా డాట్ గ్రూప్ బై ఆఫ్ సిటీ అని పెట్టేసి డాట్ ఫస్ట్ అంటే ఫస్ట్ రికార్డ్ మాత్రమే రిటర్న్ చేస్తుంది అనమాట. ఆ ఫస్ట్ రిటర్న్ అన్ని కూడా ప్రతి గ్రూప్ ఉన్న ఫస్ట్ రికార్డ్స్ అన్ని ఫస్ట్ రో డిఎఫ్ అనేది అందులో సేవ్ చేస్తాను అనమాట. చూడండి, అవి ప్రింట్ చేస్తున్నాం. సో ఢిల్లీ గ్రూప్ లో ఇది ఫస్ట్ రికార్డ్, ముంబై గ్రూప్ లో ఇది ఫస్ట్ రికార్డ్,
సిడ్నీ గ్రూప్లో ఇది ఫస్ట్ రికార్డ్. ఓకే. సో అన్ని గ్రూప్స్లో ఫస్ట్ రికార్డ్ కావాలి కాబట్టి ఫస్ట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. అదే నాకు nth రికార్డ్ కావాలనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th రికార్డ్, అన్ని గ్రూప్స్లో ఉన్న 10th రికార్డ్ కావాలంటే nth అని ఒక ఫంక్షన్ యూస్ చేస్తాను అనమాట. NTH అని. దాని లోపల ఆ నెంబర్ని ఇవ్వాలి. ఓకే. సో 0 అనేది మళ్ళీ ఫస్ట్ రికార్డ్ని స్పెసిఫై చేస్తుంది. మళ్ళీ మనం సేమ్ అదే అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఫస్ట్ రికార్డ్స్ వస్తాయి మళ్ళీ. అలా 10th రికార్డ్ కావాలంటే మనకి 9 అని ఇవ్వాలి. ఎందుకంటే ఇండెక్స్ కదా ఇక్కడ మనం ఇచ్చేది. ఓకేనా. 0 అనేది 1, 9 అనేది 10 అయింది. అలా అలా ప్రతి గ్రూప్లో ఉన్న 10th రికార్డ్ని మనం రిటర్న్ చేస్తాం. ఇక్కడ మనకు ప్రతి గ్రూప్లో ఉన్న ఫస్ట్ రికార్డ్ని రిటర్న్ చేస్తుంది అనమాట. రైట్. ఇలా కాకుండా ఇలా గ్రూప్ బై చేశాక ఏంటి, ఆ గ్రూప్లో నాకు ప్రతి గ్రూప్ యొక్క సైజ్ కావాలంటే డాట్ సైజ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. ఓకే. సో అప్పుడు ఢిల్లీ గ్రూప్ యొక్క సైజ్ ఇస్తుంది, తర్వాత ముంబై గ్రూప్ యొక్క సైజ్ ఇస్తుంది, సిడ్నీ గ్రూప్ యొక్క సైజ్ కూడా ఇస్తుంది. మనకి ఎలాగో తెలుసు, చిన్న డేటా సెట్ కాబట్టి ఈజీగా తెలుసు అనమాట. 433. అవునా. రైట్. సో మనం ఏదైతే మాడ్యూల్ కవర్ చేద్దాం అనుకుంటున్నామో పాండాస్, అది ఇక్కడితో అయిపోయింది ఫ్రెండ్స్. సో పాండాస్ అనేది చిన్న మాడ్యూల్ అయినప్పటికీ కూడా మనం ఎక్కువ కూడా డేటా ఫ్రేమ్ సిరీస్ అనే ఆబ్జెక్ట్స్ చుట్టూరే తిరుగుతాం. సో మీరు కంటిన్యూస్ ఎగ్జాంపుల్స్ ఏదో ఒక డేటా సెట్ తీసుకోండి. ఓకే. అది ఎక్సెల్ ఫైల్ అవ్వచ్చు, సిఎస్వి ఫైల్ అవ్వచ్చు, ఎలాంటి ఫైల్ అయినా అవ్వచ్చు. ఎక్సెల్ ఫైల్ అయితే read_excel అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ యూస్ చేసుకుని ఎక్సెల్ ఫైల్ అనే డేటాని రీడ్ చేస్తున్నాం. ఓకే. సిఎస్వి ఫైల్ అయితే read_csv ఫంక్షన్ ఆల్రెడీ మనం యూస్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. సో మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్న డేటా సెట్స్ తీసుకుని వాటి మీద మీరు హ్యాండ్స్ ఆన్ చేయండి. ఓకే. అట్లా మాకు మా దగ్గర ఇవి లేవు అది ఇది అని మాత్రం చెప్పద్దు. ఇవన్నీ ఓపెన్ సోర్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్. సో సింపుల్గా చెప్పాలంటే మీ ప్రాక్టీసే ఆ, మీ స్కిల్ని డిపెండ్ చేస్తుంది అనమాట. మీ స్కిల్ అనేది మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. సో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ చిన్నదే కదా ఇది లైట్ తీసుకున్నామని మాత్రం ఆ థాట్ ప్రాసెస్తో మాత్రం ఉండద్దు. ఓకే. ఆ థాట్ ప్రాసెస్ ఉంటే ఇమీడియట్గా థాట్ ప్రాసెస్ని రిమూవ్ చేసేయండి. చిన్నదైనా పర్లేదు, మీరు అది కూడా టైప్ చేసి చూస్తే అప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు కదా. సో ఇంటర్వ్యూస్లో మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా కానీ మీరు ఈజీగా చెప్పగలుగుతారు. సో నంపై పాండాస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. సో దీన్ని అసలు ఎక్కడ వాడతారు ఏంటి అనేది మీకు రానున్న కొన్ని రోజులు అర్థమైంది. అసలు పాండాస్ ఎక్కడ వాడుతున్నారు ఏంటి అంటే మనం వాడే చిన్న చిన్న కోడ్లు కూడా పాండాస్ ఉపయోగపడదు. సో పాండాస్ అనేది అంత అంటే అంత ఇంపార్టెంట్. ఓకేనా. రైట్. సో ఇక్కడతో మన పైథాన్ మాడ్యూల్ అయితే ఫినిష్ చేసాం ఫ్రెండ్స్. పైథాన్ మాడ్యూల్లో మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే ఇంట్రడక్షన్ టు పైథాన్ మాట్లాడాం, తర్వాత హిస్టరీ ఆఫ్ పైథాన్ మాట్లాడాం, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ గురించి డిస్కస్ చేసాము, దెన్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్ మాట్లాడాము, తర్వాత బేసిక్ కాన్సెప్ట్ వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం, ఆపరేటర్స్ పైథాన్ నేర్చుకున్నాం, డేటా టైప్స్ పైథాన్ అర్థం చేసుకున్నాము, కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం, లూప్స్ నేర్చుకున్నాం, తర్వాత ఫంక్షన్స్ నేర్చుకున్నాం, అండ్ మొన్న నంపై గురించి నేర్చుకున్నాం, అండ్ ఇవాళ పాండాస్ గురించి కూడా నేర్చుకున్నాం. సో పైథాన్లో మనం డిస్కస్ చేయాలనుకున్న అన్ని కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ పర్టికులర్ సెషన్తో. మరి రేపు రేపు మనం చేయబోయే సెషన్లో ఏం నేర్చుకోబోతున్నాం అనేది రేపు సెషన్లోనే అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఒక కంప్లీట్ మాడ్యూల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మాడ్యూల్ నెక్స్ట్ మాడ్యూల్ ఆబ్వియస్గా ఈడియా ఉంది. ఓకే. సో ఈడియాలో ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాం ఏంటి అనేది ఆ, రేపు పర్టికులర్ సెషన్లో మనం అర్థం చేసుకుందాం. బట్ నా సిన్సియర్ అడ్వైస్ వచ్చేసి మీరు హ్యాండ్స్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. పైథాన్ ఈజీగా రావాలంటే మీరు హ్యాండ్స్ ఆన్ చేయండి. మనకి ఈజీగా పైథాన్ అనేది స్కిల్ డెవలప్ అవుతుంది అనమాట. రైట్. సో వచ్చే సెషన్లో వెళ్దాం అంటే నేను గట్టిగా హ్యాండ్స్ ఆన్ చేయండి. అండ్ ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ బటన్ మీద ఒక్క థమ్స్ అప్ ఇచ్చేసేసి లైక్ చేసి వీడియోని, అలాగే మన ఇష్యూస్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాము.
అండ్ మీకు తెలిసిన గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఈ సెషన్స్ కనుక ఉపయోగపడతాయంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. సో పైథాన్ మనం ఎలా ఈజీగా నేర్చుకున్నామో వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవాలి కాబట్టి మీరు షేర్ చేస్తేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ అని మాత్రం నేను చెప్పగలను. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. సో మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.